బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు 10వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం. విభూతి యోగంలో 21వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాము. 20వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు కూడా ఇందులో విభూతుల గురించి విస్తారంగా చెప్పబడింది. ఈ విభూతుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? భగవద్గీత అనేది స్తోత్ర పట్టణం అంటే శ్లోకాలు చదివేసి పక్కన పెట్టే గ్రంథం కాదు. భగవద్గీత ఆచరణాత్మకమైన జ్ఞానం. అంటే మన జీవితంలో మనం ఆచరించాల్సిన జ్ఞానము, దాని యొక్క సులువులు, మెలకువలు, విధి విధానాలు, పద్ధతులు, విశ్వ నియమాలు, వీటన్నిటిని మనకి సులువుగా అందించే ఒక మంచి గైడ్ అన్నమాట. మనిషి జీవితానికి పనికొచ్చే ఒక అద్భుతమైన గైడ్. సో గైడ్ ని చూడండి, చదువుకునేటప్పుడు స్కూల్లోన గైడ్స్ ఫాలో అవుతాం. ఎందుకు? ఎగ్జామ్స్ లో టాప్ చేయడానికి. మెయిన్ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి, అన్ని బుక్స్ రిఫర్ చేయక్కర్లేదు, ఇది ఒక్కటి రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ముందంతా పుస్తకాలన్నీ చదువుతాం, లెసన్ మొత్తం చదువుతాం, కానీ ఎగ్జామ్ వచ్చేసరికి గైడ్ పట్టుకుంటాం. అంటే దేనిలోనైనా ఉత్తీర్ణత, టాప్ లెవెల్ కి వెళ్ళాలి అంటే గైడ్ పట్టుకుంటాం. అదే విధంగా మనిషి అనేవాడు తన జీవితాన్ని ఉన్నతంగా జీవించడానికి, సుఖంగా సంతోషంగా జీవించడానికి కావలసిన ఆ జ్ఞానం, సులువులు, మెలకువలు, సలహాలు, సూచనలు, విధానాలు, విశ్వ నియమాలు అన్ని గీతలో పొందుపరచబడ్డాయి. ఏ విధంగా మనం అంచెలంచెలుగా మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు అనేది భగవద్గీతలో చెప్పబడింది. కాబట్టి గీతలో ఉన్న ఆ మెలకువల్ని, ఆ సులువుల్ని ఎప్పుడైతే మన జీవితానికి మనం అన్వయించుకుంటామో, అంటే ఆచరిస్తామో, అప్లై చేస్తామో మన లైఫ్ లోన, ఖచ్చితంగా నిజంగా ఆచరిస్తే ఖచ్చితంగా మనం హ్యాపీగా అయితే ఉండగలం. ఎక్కడికో వెళ్ళిపోతాము, ఏదో లోకాల్లోకి వెళ్ళిపోతామంటే ఏమో చెప్పలేం, కానీ ప్రతి క్షణము సుఖంగా సంతోషంగా జీవించడం అనేది సాధ్యపడుతుంది. ఎన్ని జన్మలైనా తీసుకొని మన టార్గెట్ ఏమవుతుంది? సుఖం లేదురా బాబు జీవితానికి అనుకుంటుంటాం. ఆ సుఖము సంతోషం కావాలంటే గీతని ఆచరణలో పెట్టాలి. గీతా జ్ఞానాన్ని ఆచరించాలి. చదివి పక్కన పడేయకూడదు, విని పక్కన పడేయకూడదు, ఆచరించాలి. అలాగా ఆచరించి తమను తాము ఉద్ధరించుకున్న వాళ్ళని ఇక్కడ ఎగ్జాంపుల్స్ గా ఇస్తున్నారు. కేవలం మనుషులే అనుకుంటామేమో, మనుషుల్లోను, దేవతల్లోను, ఋషుల్లోను, వృక్షాల్లోను, సర్పాల్లోను, పాముల్లోను, కొండలు, చెట్లు, అన్ని ఈ సృష్టిలో అన్ని ప్రాణులు పరమాత్మ యొక్క రూపమే, తత్వమే అని ఎలా అయితే మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, అదే విధంగా అన్ని జీవ జంతువుల్లో ఉన్న ముఖ్యమైన వాళ్ళు, తమ జీవితాన్ని ఉద్ధరింపజేసుకున్న వాళ్ళు ఏ యాంగిల్లో, అంటే ఏ దివ్యత్వంతో ఉద్ధరించుకున్నారు అనేది మనకి ఇక్కడ చక్కగా అందిస్తున్నారు విభూతి యోగంలోన. ఓకే, సో మనం ఇప్పుడు 22వ శ్లోకం, మనం 21 వరకు నిన్న చెప్పుకున్నాం కదా. ఈరోజు 22 నుంచి మొదలు పెట్టుకుందాం. ఓకేనా? అందరి దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, ఒక్కసారి చూసుకోండి. వేదములలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడను నేను, ఇంద్రియములలో నేను మనస్సును, ప్రాణులలో చైతన్యమును అంటే ప్రాణశక్తిని నేను. ఒక్కొక్క శ్లోకంలో మినిమం 4-3 విభూతుల గురించి చెప్తారు. అంటే ఇవన్నీ ఏంటి? దివ్యత్వాన్ని వాళ్ళకి సులువైన అనువైన కోణంలో సంతరించుకున్న
ఉన్నత స్థితికి, పరమాత్మ గుర్తించే స్థితికి ఎదిగిన వ్యక్తులు ఎలా ఎదిగారు, ఏంటి వాళ్ళలో ఉన్న దివ్యత్వము, ఏంటి వాళ్ళలో ఉన్న విభూతి, ఎవరు వాళ్ళు, వాళ్ళలో ఉన్న విభూతి ఏంటి, దీని ద్వారా మనం అటువంటి దివ్యత్వాన్ని మనలో కూడా డెవలప్ చేసుకోవచ్చు, ఎలా ఆచరణలో పెట్టొచ్చు. అర్జునుడు అడుగుతాడు, నేను నిన్ను ఏ విధంగా కొలవను, ప్రతి క్షణం మరిచిపోకుండా మననం చేయడానికి వీలయ్యేటట్టుగా విభూతుల గురించి విస్తారంగా చెప్పండి. అంటే కళ్ళు తెరిచి చూస్తే నేను ఒక చెట్టుని చూశానంటే అది పరమాత్మ స్వరూపము అనే అవేర్నెస్ నాకు సెకండ్స్ లో వచ్చేయాల. దాని నుంచి నేనేం నేర్చుకోవాలి, ఒక పక్షి నుంచి, ఒక జంతువు నుంచి, ఒక పుస్తకం నుంచి, ఒక ప్రవర్తన నుంచి, ఒక భావన నుంచి, ప్రతి దాని నుంచి నేను ఎలా నేర్చుకుంటాను, ప్రతిదీ లెర్నింగ్ గా ఎలా మార్చుకోవచ్చు అనేది నాకు ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పండి అని అర్జునుడు అడుగుతాడు. దానికి కృష్ణ పరమాత్మ వివరిస్తూ వెళ్తున్నారు. ఈ 22వ శ్లోకంలో 4 ఉన్నాయి. 1, వేదములలో నేను సామవేదమును. వేదాలంటే ఏంటి? ఈ ఋషి పరంపర అంటే బ్రహ్మ మానస తలం నుంచి కొంతమందిని సృష్టించారు, సాధన నుంచి కొంతమందిని సృష్టించారు, ఏమంటాము, సృష్టిని పెంచండి అని ఆ ఉద్దేశంతో కొంతమందిని సృష్టించారు. ఇలాగ బ్రహ్మదేవుడు, బ్రహ్మ అంటే ఈ యూనివర్స్, ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ సృష్టిని విస్తృతం చేయడం అనే డిపార్ట్మెంట్ కి ఆయన హెడ్. ఓకే, ఆయన ఇలాగ సృష్టించాక వాళ్ళని మీరు సంసారం చేసి సృష్టిని అంటే ఈ ఏమంటాము జీవ జంతువులన్నిటినీ కూడా ఉత్పత్తి చేస్తూ ఇలాగా విస్తారంగా పెంచండి అని వాళ్ళకి టాస్క్ ఇచ్చారనమాట. సో అలా ఇచ్చేటప్పుడు ఇది కశ్యప ప్రజాపతులని, మానసపుత్రుల్ని, ఇలాగ రకరకాల మాస్టర్స్ ని క్రియేట్ చేసి వాళ్ళకి కొన్ని టాస్క్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా శరీరంతో సాధన చేసి ఈ విశ్వంలో ఉన్న జ్ఞానాన్ని వాటంతటిని తెలుసుకోవడం మొదలుపెట్టారు. అంటే ధ్యానం ద్వారా వాళ్ళ యొక్క శక్తిని ఉత్తేజితం చేసుకుంటూ అసలు ఈ విశ్వం ఏంటి, ఈ సృష్టి ఏంటి, ఇది ఎలాగ నడుస్తుంది, నేను ఎలా తయారు చేయబడ్డాను, ఇలాగ రకరకాల ప్రశ్నలు ఈ ఋషులందరూ కూడా వాళ్ళలో ఉన్న రకరకాల ప్రశ్నలకి సమాధానాలు సాధన ద్వారా యూనివర్స్ లో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకుని గ్రంథస్థం చేశారు. ఇవన్నీ విస్తారంగా అంటే అన్ని విషయాలు ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయి, ఎక్కడెక్కడెక్కడెక్కడో విడివిడిగా ఉన్నాయి అన్నమాట. అయితే వేదవ్యాసుడు మహాభారతాన్ని రాసరే వేదవ్యాసుడు, ఆయన పేరు ఏంటంటే కృష్ణద్వైపాయనుడు. ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. ఆయన నలుపు రంగులో ఉండడం వల్ల ఆయన్ని కృష్ణ అని పేరుతో పిలుస్తారనమాట. కృష్ణద్వైపాయనుడు ఆయనకి జన్మతః పెట్టిన పేరు. అయితే జ్ఞానాన్ని విస్తరింపజేసిన కారణంగా వ్యాసుడు వేదాలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. రాను రాను అలాగా ఆయన చేసే వర్క్స్ బట్టి ఆయనకు వచ్చిన పేరు అని చెప్తారు. ఇలాగా చాలా మంది వేదవ్యాసులు ఉన్నారు, యుగాలలో మన్వంతరాలలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఉంటాయి. జ్ఞానాన్ని విస్తరింపచేసిన వాళ్ళకి వ్యాస అని విశ్వం పెట్టిన పేరు అనమాట ఇంచుమించుగా. ఓకే, సో ఇలాగా ఈ యుగంలో అంటే ఆ మన్వంతరంలో ఉన్న ఆ కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు. ఓకే, ఈ వేదవ్యాసులు ఏం చేశారంటే అందరూ చాలా నాలెడ్జ్ అంటే ఈ ఋషులు మునులు వీళ్ళందరూ కూడా చాలా జ్ఞానాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చి మానవాళి యొక్క ఉన్నతి కోసం అందించారు. కాకపోతే ఇవన్నీ విస్తారంగా అక్కడక్కడక్కడక్కడ విడివిడిగా ఉన్నాయి. వాటన్నిటిని కంపైల్ చేశారనమాట. అంటే వాటిలో ఆ వేదాలలో ఉన్న జ్ఞానానికి తగ్గట్టుగా ఈ మ్యాటర్ అంతా అంటే ఒక సబ్జెక్ట్ కి సంబంధించిన శ్లోకాలు, ఈ ఉపనిషత్ ఇవన్నిటిని కూడా ఒక దగ్గర, ఒక సబ్జెక్ట్ కి సంబంధించినవన్నీ ఒక దగ్గర, ఇంకొక సబ్జెక్ట్ కి సంబంధించినవన్నీ ఒక దగ్గర, అలాగా ఈ విధంగా అన్నిటిని కంపైల్ చేశారనమాట. ఇప్పుడు మనకు చూడండి ఈ భగవద్గీత ఉంది. ఈ భగవద్గీతని
అర్జునుడు ప్రశ్నించాడు, కృష్ణుడు సమాధానం చెప్పాడు, అర్జునుడు ప్రశ్నించాడు, కృష్ణుడు సమాధానం ఇచ్చారు. అన్ని కలిపి ఉన్నాయి. అయితే వీటిలో ఈ శ్లోకాలలో ఉన్న జ్ఞానాన్ని తగ్గట్టుగా వాటిని విభజించి అధ్యాయాలుగా విడదీసి అధ్యాయానికి పేరిచ్చారు. దాన్ని బట్టి మనకి సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వమా, ఓహో ఇన్ని శ్లోకాలు, ఆ జ్ఞానం అంతా ఆ అధ్యాయము. ఆ విధంగా సులువుగా ఉంది కదా, అలాగా సులువు చేయడానికి ఆయన ప్రయత్నం అన్నమాట. మొత్తం అందరి దగ్గర ఉన్న అందరూ ఎవరెవరు ఏదేది నేర్చుకున్నారో గ్రంథస్థం చేశారో అవన్నీ కూడా కంపైల్ చేసి 4 వేదాలుగా విభజించి మనకి అందించారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ 4 వేదాలు. ఏమంటున్నారు ఇక్కడ? వేదములలో నేను సామవేదమును అన్నారు. అన్ని వేదాలు కూడా ధర్మానికి సంబంధించిన జ్ఞానమే, విశ్వానికి సంబంధించిన జ్ఞానమే, అవునా కాదా? మరి ఇవన్నిట్లోనూ నేను సామవేదమును అని ప్రత్యేకించి ఎందుకన్నారు? సామవేదానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? సామవేదము అంటే, సామవేదంలోన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే, మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మ్యూజిక్, సంగీతం. సంగీతంకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇక్కడ సామవేదంలోన ఋగ్వేదంలోని శ్లోకాలు ఉంటాయి, యజుర్వేదంలోని శ్లోకాలు ఉంటాయి, అథర్వణ వేదంలోని శ్లోకాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కాకపోతే వాటిని ఏంటంటే వాటికి ఒక రాగము, వాటికి ఒక తాళము, వాటికి ఒక మ్యూజిక్ టోన్ ని కనెక్ట్ చేసి రాగయుక్తంగా పాడతారనమాట. ఎప్పుడైతే మ్యూజిక్ తో మంత్రాన్ని మ్యూజిక్ తో కనెక్ట్ చేసి పాడుతూ ఉంటారో దాని యొక్క వైబ్రేషన్స్ అనేది, దాని యొక్క శక్తి అనేది బాగా విస్తృతం అవుతుంది. విస్తృతం అవడమే కాదు, ఆ ఆ దేవత, ఏ దేవతని ఉపాసన చేయడానికో, ఏ దేవతని ప్రసన్నం చేసుకోవడానికో ఈ శ్లోకాలు చూడండి, మంత్రపఠనం చేస్తాము. ఇప్పుడు ఆ వరుసగా ఒక లెసన్ ని అలాగా చదువుకుంటూ పోతే వింటాం. అదే లెసన్ ని అర్థం చేసుకొని ఒక కథలాగా చెప్తే శ్రద్ధగా వింటాం, అవునా కదా? మొన్న మనం దివ్య మహర్షుల క్లాసెస్ చేసాం. అప్పుడు గృత్సమద మహర్షి మన మేడంకి వచ్చింది. గృత్సమద మహర్షి ఏం చేసేవారు? సామవేదంలో ఉన్న మ్యూజిక్ తో దేవతలని ఆవాహన చేసేవారు. వాళ్ళు వెంటనే ప్రకటితం అయిపోయేవారు. అంటే ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటంటే ఎప్పుడు కూడా సూదింగ్ గా ఉంటది. మన మూడ్ సరిగ్గా లేదనుకోండి, ఒక మంచి పాట వింటే తెలియకుండానే మూడ్ సెట్ అయిపోతుంది. అందులో ఆ స్వాంతనని అందించే ఆ తత్వము ఆ సంగీతానికి ఉంది. ఆ సంగీతాన్ని శ్లోకానికి జోడించి, మంత్రానికి జోడించి ఉపాసన చేయడం ద్వారా ఆ దేవతామూర్తిని లేదంటే ఆ శక్తిని మనం మనలో ఉత్తేజితం చేసుకోవచ్చు, ఇంప్లాంట్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకని ఏమన్నారు? వేదములలో సామవేదమును నేను అంటే ఈజీ కనెక్టివిటీ, సులువుగా ఇష్టంగా అనుసంధానం అవడానికి హెల్ప్ అవుతుంది. ఈ సామవేదంలో ఉన్న శ్లోకాలు లేదంటే మంత్రాలు ఇవన్నీ కూడా ఋగ్వేదంలోనో యజుర్వేదంలోనో వీటన్నిటిలో ఉన్నవే. వాటికి మ్యూజిక్ ని జోడించారు, సంగీతాన్ని జోడించారు, జోడించి ఒక రాగయుక్తంగా ఒక లయబద్ధంగా దాన్ని ఉచ్చరించడం నేర్చారనమాట. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పాడతారు. కొంతమంది ఒక మంత్రంలాగా చదువుకుంటూ వెళ్తారు, కొంతమంది ఒక రాగంతో పాడతారు, కొంతమంది ఒక డిఫరెంట్ మ్యూజిక్ టోన్ యాడ్ చేసి ఆ మ్యూజిక్ తో పాడతారు. చూడండి, భగవద్గీతలు అన్నిట్లోని కూడా మనకి ఘంటసాల భగవద్గీత నచ్చుతుంది. ఆయన కనెక్ట్ చేసిన ట్యూన్ ఒకటి, ఆ ట్యూన్ అందరినీ అట్రాక్ట్ చేసింది. ఆ ట్యూన్ తో అది వినడానికి ఇష్టపడతాం, అవునా కాదా? అలాగనమాట. అంటే ఇందులో ఉన్న దివ్యత్వం ఏంటి, విభూతి ఏంటి, సామవేదంలో ఉన్న దివ్యత్వం విభూతి ఏంటి అంటే మనసుకి హత్తుకుపోయే విధంగా, అనుసంధానమయ్యే విధంగా ఉండే శక్తి అందులో ఉంది. అవే మంత్రాలు. ఈ వేదంలోన ఈ సంగీతం యొక్క కారణంగా ఆ ఆ మాస్టర్ తో కనెక్ట్ అవ్వడానికి చాలా సులువుగా హెల్ప్ అవుతుంది. చాలా మంది చూడండి, నేను చాలా దగ్గర విన్నాను, హనుమాన్ చాలీసా ఒక మంత్రం లాగా పఠించుకుంటూ పోతారు కొంతమంది. కొంతమంది ఏంటంటే ఒక రాగంతో పాడతారు. ఆ రాగంలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క ట్యూన్ ఉంటది. కొన్ని ట్యూన్స్ భలేగుందే ఇది వినడానికి అనిపిస్తాయి. ఆ వినడానికి ఎప్పుడైతే మనం ఆ మ్యూజిక్ వల్ల ఎప్పుడైతే వినడానికి అట్రాక్ట్ అవుతామో
మనం దానికి కనెక్ట్ అయిపోతాం, మనకి తెలియకుండానే దానికి అనుసంధానం అయిపోతాం అన్నమాట. ఆ మ్యాజిక్ సామవేదంలో ఉంది. అందుకని అది నేను ఈజీ కనెక్టివిటీ అంటే మనం ఎవరితోనైనా అనుసంధానం అవ్వాలంటే మనలో ఆ లయబద్ధత ఉండాలి. మన భావనల్లోన ఎదుటివాడిని నొప్పించకుండా ఒప్పించి ప్లీజ్ చేయగలగడం, వాళ్ళలో ఆ ఫ్రెండ్షిప్ అనే భావాన్ని క్రియేట్ చేయగలిగే తత్వం మనలో మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ తత్వము సామవేదంలో ఉంది కాబట్టి, ఆ సామవేదము పరమాత్మ యొక్క తత్వం అన్నారు కాబట్టి, ఆయన యొక్క విభూతి అన్నారు కాబట్టి. ఓకే, సింపుల్ గా అన్నమాట, ఈజీగా ఎలా కనెక్ట్ అవ్వచ్చు. నువ్వు ఆరిచి గోల్ చేసి రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఎవరు మనకి ఫ్రెండ్షిప్ చేయరు, అవసరం లేదు. కానీ ప్రేమగా సౌమ్యంగా చక్కగా ఎదుటివాడి మనసు ఒప్పించకుండా మాట్లాడేవాడితో ఎవడైనా మాట్లాడతాడు. వాడి కష్టం చెప్పుకోవడానికి వాడికి ఒక ఆమ్, ఒక నాకు ఒక దొరికింది అనే ఒక ఇష్టంతో మన దగ్గర అవుతారు. అవునా కదా? అది మనం సామవేదం నుంచి నేర్చుకోవాల్సిన విభూతి. రైట్. నెక్స్ట్, దేవతలలో ఇంద్రుడను నేను. దేవతలందరిలోకి దేవత రాజైన ఇంద్రుడను నేను అన్నారు. ఇంద్రుడికి ఉండే స్పెషాలిటీ ఏంటి? ప్రతి దేవతకి కూడా ఉత్తమమైన దివ్యత్వపు లక్షణాలు ఉన్నాయి. ఇంద్రుల్లో ఉన్న దివ్యత్వం అంటే అతన్ని వాళ్ళందరికంట ఉన్నతంగా ఉంచిన ఆ తత్వం ఏంటి? ఏంటి అంటే ఇంద్రుడు తన ఇంద్రియాలని తాను జయించినవాడు. తన ఇంద్రియాలు, తన పంచేంద్రియాలని జయించి వాటికి లోబడకుండా ఎవరైనా సరే సాధన చేస్తే వాళ్ళని పరీక్షించడం, వాళ్ళు ఈ అరిషడ్ వర్గాల్ని దాటారా లేదా, తమ ఇంద్రియాల మీద తమ ఇంద్రియాలు తమ స్వాధీనంలో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తా ఉంటారు. అంటే ఈ చెకింగ్ చేసే డ్యూటీ ఎవరికి ఇస్తారండి? ఈ టెస్ట్ పరీక్షించే డ్యూటీ ఎవరికి ఇస్తారు? ఎవరైతే ఆ పరీక్షని కండక్ట్ చేయగలరో, ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వాళ్ళకే కదా ఇస్తారు. సో ఇంద్రుడు అంటే మనల్ని మనం జయించగలగడం అనే విభూతి ఇంద్రుడి నుంచి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్, ఇంద్రియములలో నేను మనస్సుని. ఇంద్రియాలు అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, మొత్తం 11. ఓకే, ఈ 11లోన నేను మనస్సును అన్నారు. ఎందుకు మనసుకున్న స్పెషాలిటీ ఏంటి? మనం ఎప్పుడు కూడా మనసుని తీసి పారేయాలి, మనసు ఉంటే సుఖం లేదు, మనసు వల్ల కష్టాలు, మనసు వల్ల ఇబ్బందులు, ఇవన్నీ అనుకుంటూ ఉంటాము. మరి మనసే తాను అని పరమాత్మ అన్నప్పుడు మనసుని శత్రువుగా చూడడం ఎంతవరకు కరెక్ట్? దానిలో ఉన్న ఉన్నతత్వాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోవాలే గాని ఏదో నాకు ఇబ్బంది పెడుతుందని చెప్పి ప్రతి దానిలో తప్పులెంచుకొని ప్రతి దాన్ని తీసి పారేస్తే మన జీవితంలో ఒక అందం గాని ఆనందం గాని ఉంటుందా? మనసు అనేది లేకపోతే అసలు భావనే లేదు. భావనలకి కేంద్ర బిందువు మనస్సు. సంతోషమైన, బాధైన, ప్రేమైన, దుఃఖమైన, ద్వేషమైన, ఇష్టమైన, అయిష్టమైన మనం ఎవరి ద్వారా ఫీల్ అవుతున్నాము? మనసు ద్వారా కాదు. భావనలే లేకపోతే, రుచే తెలియకపోతే, రుచి యొక్క ఆస్వాదనే లేకపోతే ఇంకా మనం ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏముండదు. అవునా కాదా? అసలు మన ఆత్మలోన డేటాని ఎలా స్టోర్ చేస్తామండి? అనుభూతుల ద్వారానే కదా, అనుభవం ద్వారానే కదా. ఈ అనుభవాన్ని మనకు ఎవరు అందిస్తున్నారు? మనసే కదా. మరి ఆ మనసు పరమాత్మ యొక్క విభూతి అన్నప్పుడు మనసుతో మనం యుద్ధం చేయాలా, స్నేహం చేయాలా? మనసుని అర్థం చేసుకోవాలా, అపార్థం చేసుకోవాలా? అది ఉంది కాబట్టే మనం అన్ని రకాల అనుభవాల్ని పొందగలుగుతున్నాం. ప్రతిదీ అది ప్రాసెసింగ్ యూనిట్ అన్నమాట. ఈ ఈ ఇంద్రియాలు లోపలికి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేస్తుంది. ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, ఇది రుచికరంగా ఉంది, ఇది రుచికరంగా లేదు, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఈ మాట నాకు బాధనిచ్చింది,
ఈ మాట నాకు సంతోషాన్ని ఇచ్చింది, ఈ ప్రవర్తన నాకు నచ్చింది, ఆ ప్రవర్తన నాకు నచ్చలేదు. ఇలాగా మనం ప్రతిదీ కూడా దేని వల్ల తెలుసుకుంటున్నాము? మనసు వల్ల మాత్రమే. సో మనసుకి తగ్గ విలువని, గౌరవాన్ని అందించాలి. దాన్ని మన ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి. అంతేకాదండి, రాను రాను ముందు అధ్యాయంలోకి వెళ్ళేసరికి శరీరం విడిచిపెట్టేటప్పుడు ఇంద్రియాల్లో ఉన్న డాటా అంతా కూడా మనసు లోపలికి నిక్షిప్తం అవుతుంది. ఓకే, తర్వాత మళ్ళీ కొత్త శరీరం తీసుకొని కొత్త ఇంద్రియాలు వచ్చినప్పుడు ఈ మనసులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వాటికి మళ్ళీ అందించబడుతుంది. అందుకు మనసు యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. గత జన్మ వాసనల్ని, పూర్వజన్మ వాసనల్ని మనకి తిరిగి అందించే ఒక అద్భుతమైన సాధనం మనస్సు అని చెప్పి కూడా చెప్తారు. భగవద్గీతలోనే వస్తుంది ఒక శ్లోకంలోన. అంటే మనసు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? దేన్ని ఎలా అవగాహన చేసుకోవాలి, ఏది కావాలి ఏది వద్దు అని విశ్లేషించడానికి మనకు దొరికిన అద్భుతమైన ఇంద్రియం మనస్సు. విశ్లేషణకు వాడుకోవాలి, అర్థం చేసుకోవడానికి. అవగాహన, అర్థం చేసుకోవడం అనేది ఉండాలి అంటే మనసు ద్వారానే జరిగిద్ది. కాబట్టి మనసుని ఒక పనికిరాని వస్తువుగా భావించకండి. చాలా విలువైన వస్తువు. దాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. దాని తత్వాన్ని, విశ్లేషణ. మనసు యొక్క తత్వం ఏంటి? విభూతి ఏంటి? విశ్లేషణ. విశ్లేషణ జ్ఞానము, విచక్షణ జ్ఞానము మనసు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి డెవలప్ అవుతుంది. సో మనసుని, ఇంద్రియములలో నేను మనస్సుని. ఈ విభూతి ఏంటి? విశ్లేషణ, అవగాహన, అనుభూతి. ఓకే, నెక్స్ట్ ప్రాణులలో చైతన్యమును నేను, అంటే ప్రాణశక్తిని నేను. ప్రతి ప్రాణిలో ఉన్న ప్రాణశక్తి కూడా పరమాత్మ యొక్క విభూతే. ఆ ప్రాణశక్తి ఉంది కాబట్టే మనం జీవించి ఉన్నాము. జీవం. ఈ ప్రాణశక్తి ఏంటి? విశ్వమయ ప్రాణశక్తి. ఆ విశ్వమయ ప్రాణశక్తి ద్వారానే నైట్ టైము వచ్చే మన బాడీలోకి వచ్చే విశ్వమయ ప్రాణశక్తి ద్వారా రేపు నెక్స్ట్ డేకి మన బాడీ రీఛార్జ్ అవుతుంది. అంటే ప్రతిరోజు మనం నూతనంగా ఉత్తేజితంతో, కొత్త ఉత్సాహంతో, కొత్త ఉత్తేజంతో పుడుతూ ఉన్నాము. దానికి కారణం ఏంటి? ప్రాణశక్తి. ఎప్పుడు కూడా నూతనంగా ఉండాలి, ఎప్పుడు మనల్ని మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి అని నేర్పించేదే చైతన్యము అనే విభూతి. నెక్స్ట్ 23వ శ్లోకం. ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను, యక్ష రాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను, అష్టవసువులలో అగ్నిని నేను, పర్వతములలో సుమేరు పర్వతమును నేను. ఏకాదశ రుద్రులు నిన్న మనం చెప్పుకున్నాం కదా. అదితిదేవి యొక్క 33 పుత్రుల్లోన ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, అశ్విని కుమారులు. ఈ ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను. అంటే ఈ 11 మంది అన్నమాట. వీళ్ళు రుద్రతత్వంతో ఉంటారు. ఈ 11 మందిలో కూడా 11 మందిలోన దివ్య సమానమైన తేజస్సు, కాంతి, లెర్నింగ్ అన్ని ఉంటాయి. కానీ వీళ్ళందరిలోన శంకరుడను నేను, అంటే వీళ్ళందరికంటా కూడా ఏదో ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని, తత్వాన్ని ఈయన నేర్చుకున్నారు. ఈ శంకరుడనే రుద్రుడు నేర్చుకున్నారు. అందుకని ఆ శంకరుడను నేను. అది ఏంటి అనేది తెలీదు, కానీ ఏదో ఒక స్పెషాలిటీ అందరికంటే ఉంది. ఇప్పుడు సూర్యుడు చూడండి, సూర్యుడిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? జ్ఞానము. అలాగా ఈ శంకరుడు అంటే వాళ్ళ ఈ 11 మంది కూడా ఉన్నతమైన వాళ్లే, ఎవరు తక్కువ వాళ్ళు కాదు, అందరూ ఉన్నతమైన వాళ్లే. వీళ్ళలో శంకరుడు నేను, అంటే వీళ్ళందరికంటే కూడా ఏదో ఒక స్పెషలైజేషన్ ఇతను చేశారు. అందుకు శంకరుడు గుర్తించబడ్డాడు పరమాత్మ ద్వారా. యక్ష రాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను. యక్ష రాక్షసులు, యక్షులు, రాక్షసులు ఇవన్నీ రకరకాల కేటగిరీస్ అన్నమాట. ప్రాణులలో రకరకాల కేటగిరీస్. ఈ యక్షులు, రాక్షసులు వీళ్ళందరిలోకి ధనాధిపతి అయిన కుబేరుడను నేను. అంటే యక్షగణాలలో కూడా, రాక్షస గణాలలో కూడా ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలోనూ ఆ ధనాధిపతి, ధనానికి ఆధిపత్యం ఇచ్చారు కుబేరుడికి. ఎందుకు ఇస్తారండి ధనానికి ఆధిపత్యము? ధనం అంటే ఎవరికైనా సరే మోహం వచ్చేస్తుంది. ఇంకా ఒక్కసారి కనెక్ట్ అయ్యామా మనల్ని మనం బయటికి లాక్కోలేం. అటువంటి
ఆ ధనానికి సంబంధించిన ఆధిపత్యము కుబేరుడికి ఇచ్చారు అంటే ఆయనలో ఏదో ఒక విభూతి, దివ్యత్వాన్ని సంతరించుకున్న విభూతి ఉందని కదా అర్థం. ఏంటది? దాతృత్వం. ధనం ఉండడం గొప్ప కాదు, ధనాన్ని దాతృత్వంతో చూడగలగడం, దాని యొక్క వ్యామోహంలో పడకుండా, ఆ మోహంలోకి వెళ్ళకుండా, దాతృత్వపు లక్షణంతో నిరంతరం ఉండగలిగే దివ్యత్వము కుబేరుడిలో ఉంది. అందుకని ఆయన్ని ధనాధిపతిని చేశారు. అది కుబేరుడిలో ఉన్న విభూతి. నెక్స్ట్, అష్టవసువులలో అగ్నిని నేను. ఈ అష్టవసువులు కూడా అదితిదేవి యొక్క 8 మంది పుత్రులు. వీళ్లలో అగ్ని అనేవాడు పరమాత్మ యొక్క విభూతి. అతన్ని పరమాత్మ తన విభూతిగా చెప్తున్నారు. అంటే అతనిలో ఏదో ఒక దివ్యత్వపు లక్షణం ఉంది, అందుకే పరమాత్మ ద్వారా గుర్తించబడ్డారు. ఈ అష్టవసువులే కదా గంగాదేవి గర్భాన జన్మిస్తారు. శాంతను మహారాజ్కి గంగాదేవికి ఏదో శాపవశాత్తు జన్మ తీసుకుంటారు. ఆఖరివాడు ప్రాణాలతో అంటే చంపకంట ఉంచమంటే ఉంచుతారు. అతనే భీష్మ పితామహుడు. అంటే ఈ 8 మంది ఏదో ఒక లెర్నింగ్ కోసం మళ్ళీ మానవ జన్మ తీసుకొని వస్తారు. 7గురు పుట్టిన వెంటనే మేము ఈ బాధలు పడలేము, మమ్మల్ని నీళ్లలో ముంచి చంపేసేయి, మాకు అంటే జన్మ నుంచి విముక్తిని ప్రసాదించి తల్లి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు గంగామాతని. ఆమె ఒప్పుకుంటారు. ఈ అష్టవసువులే అక్కడ మనం మహాభారతంలోన కనిపిస్తారు. అయితే ఈ 8 మందిలో ఒక్కడు మాత్రము భీష్మ పితామహుడు యొక్క చైతన్యము అలాగ జీవిస్తారు. ఈ అష్టవసుల్లో అగ్నిని నేను. అంటే ఈ 8 మందిలో ఉన్న 8 మంది ఉత్తమమైన వాళ్ళే. ఈ 8 మందిలో అగ్ని అనే అతను చాలా ఏదో ఒక దివ్యత్వాన్ని, ఏదో ఒక లక్షణాన్ని తనలో చక్కగా ఆచరణాత్మకంగా స్థాపితం చేసుకున్నారు. అందుకని గుర్తించబడ్డారు విభూతిగా. నెక్స్ట్, పర్వతములలో సుమేరు పర్వతమును నేను. పర్వతములలో సుమేరు పర్వతమును నేను. సుమేరు పర్వతానికి వింధ్య పర్వతానికి జరిగిన ఈ డిస్కషను, ఆ తర్వాత మహాదేవుడు వచ్చి వాళ్ళకి ఏంటిది వింధ్య పర్వతానికి గర్వభంగం చేయడము, ఇవన్నీ కూడా ఈ కథ అంతా మనకు తెలుసు కదా. అందులో సుమేరుడు అంటే తను విస్తరించాలి, తను ఎదగాలి, తన పర్వత శ్రేణులలో ఉన్న ప్రాణికోటికి అన్నిటికీ ఎంత తన యొక్క ఎదుగుదల ఎంత అవసరమో అంత అవసరం మేర ఎదిగేవారు. కానీ వింధ్య పర్వతం ఏంటి, ఈ సుమేరుడి కంటే నేను పొడుగ్గా ఉండాలి, పెద్దగా ఉండాలి అని చెప్పి ఆ పోటీతత్వంతో, ఆ ఈర్ష్యతో ఎదుగుతూ 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 భూమి తన బ్యాలెన్స్ ని కోల్పోయేంతగా పెరిగిపోతా ఉంటారు. సాధన చేసి మరీ పెరిగిపోతా ఉంటారు. ఆఖరికి మహాదేవుడు వచ్చి నువ్వు ఎంత ఎదిగినా కూడా మహాదేవుడి యొక్క ఏమంటాము రుద్రాక్ష నుంచి చిన్న పుడకలాగే కనిపిస్తారు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, నేను భూమి మీద అసమతుల్యతని, ఆ బ్యాలెన్స్ ని తప్పేంత తప్పు చేశానని చెప్పి అతను తెలుసుకుంటాడు. సుమేరు పర్వతం మాత్రం వినయంతో వంగి ఉంటారు. సుమేరు పర్వతంని విభూతిగా ఎంచడం వెనకున్న దివ్యత్వపు లక్షణం ఏంటి అంటే వినయం. తన విస్తరణ ఎంత మేర అవసరమో అంత మేరే విస్తరించి ఆగిపోతారు. అంటే తన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. తన ఎదుగుదల వల్ల గాని, తన విస్తరణ వల్ల గాని ఎవరికి, ఈ భూమికి గాని, ఆ కొండ ఆ పర్వతం మీద ఉన్న ప్రాణులకు గాని, ఆ వృక్ష జాతులకు గాని దేనికి అపాయము ఇబ్బంది కలగనంత వరకు విస్తరించి అక్కడతో ఆగిపోతారు. తన పరిధి తాను తెలిసిన వినయ సంపన్నుడు సుమేరుడు. అందుకు విభూతిగా చూపించారు. అంటే వినయం ఎంత అవసరమో చూడండి. ఒక కొండ అంటే ఒక రాయ, మన భాష చెప్పాలంటే రాతికి విలువ లేదు. ఒక అధ్యాయం చూడండి, మనకి ఆత్మ సంయమ యోగంలో మట్టిని రాతిని బంగారాన్ని సమంగా చూడగలిగిన వాడే యోగి అంటారు. ఒక రాయి కూడా
ఒక ఎగ్జాంపుల్ గా నిలబడింది. తనలోని ఒక దివ్యత్వపు లక్షణాన్ని ఎంతగా డెవలప్ చేసుకుందంటే పరమాత్మ గుర్తించారు. అంటే ప్రతిదీ మన కంటికి కనిపించే ప్రతి దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంటది, ఒక దివ్యత్వం ఉంటది, ఒక విభూతి ఉంటది. దాన్ని గుర్తించగలిగినప్పుడే మనల్ని మనం ఆత్మపరంగా ఎదిగించుకోగలము, ఎదగగలము, ఆత్మస్థితిలో ఉన్నతంగా వెళ్ళగలము. ఇలాగా చుట్టూ మన కనుచూపు మేరలో కనిపించే ప్రతిదీ కూడా మనకు లెసనే. ఒక ఇసుక రేణువు కనిపించిందంటే మనకి సుమేరు పర్వతం గుర్తు రావాలా, ఒక రాయి కనిపించిందంటే సుమేరు పర్వతం గుర్తు రావాలా. వినయం, నాలో నేను వినయం డెవలప్ చేసుకోవాలి. ఇలాగ మనకి మనం మననం చేసుకోవడానికి, గుర్తు చేసుకుంటూ ఈ విభూతుల్ని మనలో డెవలప్ చేసుకోవడానికి, ఆ విభూతి మనంగా మారడానికే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనకు అందిస్తున్నారు. నెక్స్ట్, పార్థా, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే, సేనాపతులలో కుమారస్వామిని నేనే, జలాశయములలో నేను సాగరుడను. ఇందులో 3 విభూతులు 24వ శ్లోకంలో. బృహస్పతి, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేను. అంటే పౌరహిత్యం. పౌరహిత్యం అనేది పూర్వము ఆ మనిషికి, మానవులకి దైవం అంటే ఏంటి, ఆ దైవాన్ని ఎలాగ ఉపాసన చేసి దైవానికి మనం దగ్గర అవ్వచ్చు అని ఆ దైవానికి సంబంధించిన నాలెడ్జ్ ని సామాన్య మానవులకు అందించే వర్గం అన్నమాట పురోహితులు. పురోహితులందరిలోకి నేను బృహస్పతిని అన్నారు. బృహస్పతి దేవతలకి గురువు. అంటే దైవానికి సంబంధించిన నాలెడ్జ్ ని చక్కగా అందించగలరు. ఇప్పుడు మనకి ఇంటికి వచ్చే పౌరహిత్యం పంతులు ఏం చెప్తారు, ఈ పూజ చేయండి అమ్మా, ఈ ఈ విధంగా చేయండి అమ్మా, అలా చేయండి అంటే మనకి తెలియని విధి విధానాల్ని మనకి తెలియజేస్తున్నారు కదా, నేర్పిస్తున్నారు కదా. అదే కదా వాళ్ళలో ఉన్న పౌరహిత్యం అంటే అదే కదా. దైవాన్ని ఒక అమ్మో దేవుడా, ఏమో ఏమంటారో మనకేమొచ్చు అని ఒక భయంతో, ఒక సందిగ్ధంతో ఉన్న వాళ్ళకి ఏం లేదు, ఈ దేవుడు చాలా హెల్ప్ చేస్తారు, మీరు ఈ పూజ చేయండి, మీరు ఇలా చేయండి అని దైవాన్ని మనిషికి పరిచయం చేసే విభాగం పౌరహిత్యం. పరిచయం చేసి ఏం భయపడక్కర్లేదని ఒక విశ్వాసాన్ని మనలో డెవలప్ చేస్తారు. అలాగా దేవతలకి మాస్టర్స్ పట్ల విశ్వాసాన్ని డెవలప్ చేసి వాళ్ళ సాధనకి, వాళ్ళకి కావలసిన, వాళ్ళు ఇంకా 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 చక్కగా ఎదగడానికి కావలసిన గైడెన్స్ ఇచ్చే బృహస్పతి, దేవతల గురువు కదా ఆయన బృహస్పతి. పౌరహిత్యములలో, పురోహితులలో ముఖ్యమైన బృహస్పతిని నేను. అంటే బృహస్పతి చక్కగా, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, ఆయన పని, పౌరహిత్యం అనే పనిని చక్కగా నిర్వర్తించేవారు. దానిలోని వాళ్ళకి కావలసిన జ్ఞానాన్ని సులువుగా అందించేవారు. ఈ బృహస్పతి కొడుకే కచుడు. సో వాళ్ళకి మంచి ఏమంటాము, దిశానిర్దేశం చేసే తత్వం. మన దగ్గరికి ధ్యానం నేర్చుకోవాలనో, లేదంటే మీరు అంతకుముందు చాలా బాధల్లో ఉండేవారు, ఇబ్బందిగా ఉండేవారు, మీరు ఎప్పుడు డల్ గా ఉండేవారు, ఇప్పుడు ఏంటంటే ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంత సంతోషంగా ఉన్నారంటే మన దగ్గరికి వచ్చిన వాడికి మనము, నేను ధ్యానం చేయడం నేర్చుకున్నాను, నేను కర్మలు చూసుకోవడం నేర్చుకున్నాను, ఈ ధ్యాన శక్తి ద్వారా, కర్మల ద్వారా జ్ఞానం పొందుతూ నా సమస్యల నుంచి నేను కాపాడుకున్నాను, నా సమస్యల నుంచి నన్నే నేను బయటికి తెచ్చుకున్నాను, దానివల్ల పొందిన సంతోషమే ఇది అని మనం గైడెన్స్ ఇస్తామా లేదా? ఆ సరి అయిన గైడెన్స్ ఇవ్వడమే బృహస్పతి తత్వం. బృహస్పతి నుంచి మనం నేర్చుకోవాల్సిన విభూతి. తెలిసిన వాడికి, మన దగ్గరకు వచ్చిన వాడికి మనకు తెలిసిన విషయాన్ని అవతల వాడికి అర్థమయ్యేటట్టుగా, సులువుగా, బెదిరిపోకుండా సులువుగా అర్థమయ్యేటట్టుగా చెప్పగలగడం. ఓకే. నెక్స్ట్, సేనాపతులలో కుమారస్వామిని నేను. సేనాపతులు అంటే సైన్యానికి సైన్యాధ్యక్షత. సేనాపతి ఏంటంటే సైన్యాధ్యక్షత. ఆ సైన్యానికి అధ్యక్షత వహిస్తూ, సైన్యాన్ని సరైన విధంగా గైడ్ చేస్తూ, అంటే ఏమంటాము, నడిపిస్తూ యుద్ధాన్ని గెలవడం అనేది సేనాపతి యొక్క టాస్క్. సేనాపతులందరిలో, అంటే ఈ సృష్టిలో ఉన్న సేనాపతులందరిలోకి
కుమారస్వామిని నేను. అంటే యుద్ధనీతి, సైన్యాన్ని చక్కగా నడిపించగలగడం, ప్రాణ నష్టం జరగకుండా ఒక ప్రణాళిక వేసి మీరు ఈ విధంగా వెళ్ళండి, మీరు ఈ విధంగా వెళ్ళండి అని దిశానిర్దేశం చేయగలిగే సైన్యాన్ని, అంటే యుద్ధంలో దిశానిర్దేశం చేయగలిగే ఆ తత్వము కుమారస్వామి. సేనాపతులలో కుమారస్వామిని నేను. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి, ఒప్పించక తానవ్వక దానికి ఒక కార్యదక్షత తీసుకొని దాన్ని ఎలాగ పరిష్కరించాలి సులువుగా, ఎవరు ఇబ్బంది పడకుండా, అలాగని మనము ఇబ్బంది పడకుండా ఈ చేయగలిగే తత్వం అన్నమాట. యుద్ధంలో చూడండి, సైన్యము తనకు నచ్చినట్టుగా వెళ్ళదు. సేనాధిపతి డైరెక్షన్ ఫాలో అవుతుంది. సేనాధిపతి మీరు బాణాలు వేయండి అంటే బాణాలు వేస్తారు, మీరు బల్లేలు వేయండి అంటే బల్లేలు వేస్తారు. ఇలాగా వీళ్ళు ఆలోచిస్తారు, అంటే స్ట్రాటజీ అంటారు. వీళ్ళు ఆలోచించి ఫస్ట్ దేంతో దాడి చేయాలి, ఫస్ట్ ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఏ విధంగా అటాక్ చేయాలి, ఏ విధంగా కవర్ చేయాలి, ఇవన్నీ కూడా ఎవరి అధ్యక్షతన జరుగుతాయి? సేనాపతి అధ్యక్షతనే జరుగుతాయి. అంటే అంత తెలివి, యుద్ధాన్ని గెలిచే తెలివి, తన 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 వెనక ఉండి తనని ఫాలో అయ్యే వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేయగలిగే తెలివి, ఆ విభూతి కుమారస్వామి. మన వాళ్ళని మనం కరెక్ట్ గా గైడ్ చేయగలగాలి. ఇది మనం ఇందులోంచి నేర్చుకోవచ్చు. నెక్స్ట్, జలాశయాలలో నేను సాగరుడను. జలాశయాలు అంటే వాటర్ బాడీస్, నీళ్లతో నిండి ఉన్నవి. జలాశయాలు అంటే నూతులు, చెరువులు, సముద్రాలు, నదులు, చిన్న చిన్న కాలవలు, తర్వాత ఏమంటాము ఇవి వాటర్ ఫాల్స్లు, ఇవన్నీ జలాశయాలే. ఈ జలాశయాలన్నింటిలోనూ సముద్రమును నేను, సాగరుడను నేను. సాగరంలో ఉన్న స్పెషాలిటీ ఏంటండి? మనం వెళ్ళి బీచ్ దగ్గర, సముద్రం దగ్గర ఒడ్డున కూర్చుంటే మనం అలా చూస్తూ ఉంటే ముందు మన దృష్టి కెరటాల మీదకి వెళ్తుంది. కెరటాలు ఉవ్వెత్తున పడి లేస్తా ఉంటాయి, ఎగురుతుంటాయి పడుతుంటాయి, ఎగురుతుంటాయి పడుతుంటాయి. కానీ ఇలా చూడగా చూడగా మన దృష్టి వెనక సముద్రం మీదకి వెళ్తుంది. చూడగా చూడగా ఎంత కన్ను చూపు మేర నీరు తప్ప ఇంకేమీ కనిపించదు. ఈ కెరటాలు కూడా ముందుకే ఉంటాయి కానీ వెనకంతా కూడా నిశ్చలంగా గంభీరంగా ఉంటది సముద్రం. సముద్రాన్ని చూసే కొద్దీ, అలాగ తీక్షణంగా చూసే కొద్దీ ఆ గాంభీర్యం, దాని యొక్క నిండుదనం మనలో ఒక ప్రశాంతతని, ఒక నిశ్చలత్వాన్ని తీసుకొస్తుంది. ఎంత నీరు వచ్చింది అందులో పడినా కూడా అది తొణకదు, బెణకదు, ఒక ఇంచి పెరగదు, ఒక ఇంచి తగ్గదు. వర్షాకాలంలో చూడండి, నదులన్నీ పొంగి 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 సముద్రంలో వచ్చి పడుతుంటాయి. ఏంటి డ్యాముల తాలూకు గేట్లు కూడా ఎత్తేస్తారు నది పొంగిపోతుందని. ఎంత నీరు వచ్చి సముద్రంలో పడినా కూడా దాని లెవెల్ ఏమైనా పెరుగుతుందా? ఎంత నీరైనా తీసుకుంటది తనలోకి, తనలో ఇముడ్చుకుంటది, స్థిరంగా ఉంటది, గంభీరంగా ఉంటది. అది సముద్రంలోని విభూతి. అంటే సముద్రుడికి కూడా, సాగరుడికి కూడా ఒక స్థానం, సాగరుడు కూడా ఒక విభూతి. తనలో ఉండే ఆ గాంభీర్యాన్ని, ఆ ఇముడ్చుకునే తత్వాన్ని మనలో డెవలప్ చేసుకోవాలి. ఇముడ్చుకోగలడం, ఎలాంటి సమస్యలైనా, భావోద్వేగాలు ఎన్నైనా రాని అవి వచ్చి మనలో లయమైపోవాలి. మనల్ని మళ్ళీ ఉత్తేజితం చేసి ఏమంటాము, డిస్ట్రాక్ట్ చేయకూడదు. చెలింపకుండా నిశ్చలంగా ఉంచగలగాలి. అది సముద్రం నుంచి మనం నేర్చుకోవాల్సిన విభూతి. నెక్స్ట్, మహర్షులలో భృగువును నేను. శబ్దములలో ఏకాక్షరము అనగా ఓంకారమును నేను. యజ్ఞముల యందు జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయమును నేను. మహర్షులలో భృగు మహర్షి, నేను భృగు మహర్షిని అన్నారు. అంటే భృగు మహర్షికి ఉన్న స్పెషాలిటీ ఏంటండి? భృగు మహర్షి తన హృదయంతో విశ్వానికి కనెక్ట్ అయ్యి చాలా జ్ఞానాన్ని అందించారు. అంటే అతను తన తప్పు నుంచి తను తెలుసుకున్నాడు. తను ఒక తప్పు చేస్తాడు, తను సాధనలో ఉన్నప్పుడు నేర్చుకుంటున్న కొత్తల్లోన
శ్రీమన్నారాయణ్ణి హృదయం మీద తంతారు. శ్రీమన్నారాయణుడు అతని యొక్క పొరపాటుని క్షమించి, అయ్యో మహర్షి నీకు ఎంత గాయమయ్యి ఉంటదో అని ఆ సేవ చేయడాన్ని అంత ఆవేశంలో ఉన్న అతన్ని తన సేవ ద్వారా, తన ప్రవర్తన ద్వారా కూల్ చేసేస్తారు. ఎప్పుడైతే తనలో ఆవేశం చల్లారిందో వెంటనే తన తప్పు తెలుసుకుంటారు. అయ్యో స్వామి, మీ దర్శనం కోసం ఎన్ని ఏళ్లగా సాధన చేసిన నేను మిమ్మల్ని మీ పట్ల ఇలా ప్రవర్తించానా, నన్ను క్షమించండి అని తప్పు తెలుసుకుని క్షమ కోరి ఆ క్షణం నుంచి పశ్చాత్తాపంలో ఉంటూ పరివర్తన తనని తాను మార్చుకుంటూ తనలో ఉన్న ఆవేశాలని, తనలో ఉన్న ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ని సరిచేసుకుంటూ ఆ శ్రీమన్నారాయణ ఇచ్చిన ప్రోత్సాహంతో తను చేసిన ఆ తప్పుని లోకుగా ఏంటిది తక్కువగా కాకుండా లెర్నింగ్ కి, తనని తాను మలుచుకోవడానికి, సరిదిద్దుకోవడానికి యూజ్ చేసుకొని ఆ తర్వాత అతని సాధన అద్భుతంగా చేసి విశ్వంలో ఉంచి చాలా నాలెడ్జ్ ని ఏమంటాము, ఈ గ్రహాల యొక్క కదలికలు వీటన్నిటికి సంబంధించిన జ్ఞానాన్ని ఆయన మన మానవాళికి అందించారు. ఇంత పెద్ద తప్పు చేశాను, నాకు బతికే అర్హత లేదు, నేను చచ్చిపోవాలి అని చెప్పి విరక్తిలోకి వెళ్ళలా. ఆ సంఘటనని తనని తాను దివ్యత్వం వైపు మార్చుకోవడానికి ఆవేశం ఎంత అనర్థదాయకము అనేది ఆయన నేర్చుకున్నారు. అందరికీ ఆ జ్ఞానాన్ని అందించారు. అందుకు మహర్షులందరిలోకి భృగు మహర్షిని నేను అని ఆయన్నే పట్టి చూపించారు. తప్పు అందరూ చేస్తాం, తప్పు చేయనివాడు ఎవ్వడు లేదు ఈ సృష్టిలోన. కానీ ఆ తప్పుని తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుని సరిదిద్దుకున్నాక నేను తప్పు చేశాను, నా తప్పు నుంచి నేను ఈ పాఠాన్ని నేర్చుకున్నానని గర్వంగా చెప్పగలగడం, ఇంకా తనలో ఉన్న ఆ సాధన పటిమని పెంచి ఇంకేం నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకొని మానవాళికి ఎంతో జ్ఞానాన్ని అందించారు భృగు మహర్షి. అందుకని తప్పుని తెలుసుకోవాలి, అంగీకరించాలి, దానికి తగ్గ పరిహారాన్ని చెయ్యాలి. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం భృగు మహర్షి ఇచ్చిన జ్ఞానం, విభూతి. నెక్స్ట్, శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను. శబ్దములలో అంటే వైబ్రేషన్స్, శబ్దం అంటే సౌండ్. ఈ శబ్దాలన్నిట్లో రకరకాల సౌండ్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, జంతువులు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా సౌండ్ వస్తుంది, మానవులు రకరకాల సౌండ్లు, మ్యూజిక్ టోన్స్, రకరకాల సౌండ్స్ ఉన్నాయి, రకరకాల శబ్దాలు ఉన్నాయి. శబ్దాలన్నింటిలోకి ఓంకారం నేను అన్నారు. ఓంకారం ఎందుకు? ఓంకారం యొక్క ఫ్రీక్వెన్సీ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఒక్కసారి మనం ఓంకారాన్ని ఒక ప్రశాంతంగా కూర్చొని ఒక 3 సార్లు ఓంకారం పలికాము అంటే మన బ్రెయిన్ ఆ ఓంకారం నుంచి వచ్చే వైబ్రేషన్స్ మన బాడీలోన మన బ్రెయిన్ వేవ్స్ ని కూడా యాక్టివేట్ చేసి ఆలోచనలన్నిటినీ టక్కని జీరో చేసేస్తుంది. జీరో చేసి ఒక స్టిల్ అంటే ఏమంటాము, ఆలోచన రహిత స్థితిని అలా ఇవ్వగలదు పద్ధతి ప్రకారం ఓంకారం చేస్తే. అందుకే దాన్ని ప్రణవనాదం అంటారు. అంతేకాకుండా విశ్వంలో వచ్చే వైబ్రేషన్స్ ఏంటయ్యా అంటే ఈ ఓంకారం యొక్క వైబ్రేషన్సే. ఆ సౌండ్ అలా ప్రకంపిస్తా ఉంటది. దానిలో ఓంకారానికి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నతత్వం ఉంది. అయితే నాకు అర్థమైంది, నేను తెలుసుకుంది ఏంటి అంటే ఆలోచన రహిత స్థితిని ప్రసాదించగలగా వైబ్రేషన్, సౌండ్, శబ్దం. అందుకే ఏ పూజ అయినా సరే, ఏ క్రతువైనా సరే ఓంకారంతో మొదలు పెడతారు. ఇంతవరకు ఎన్ని రకాల ఆలోచనలు చేసావు, కానీ ఇక మీదట నీ దృష్టి, బుద్ధి, మనసు త్రికరణ శుద్ధిగా ఇదే దీని మీద డిపెండ్, ఇక్కడ జరుగుతున్న ఈ క్రతువు మీద, ఈ పూజ మీద ఉండాలి అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. దానికి ఓంకారం హెల్ప్ చేస్తుంది. అందుకే ఒక పద్ధతి మీద 3 సార్లు ఓంకారం చేయిస్తారు. ఏది మొదలుపెట్టు ముందు. దానివల్ల మనం అన్ని బయట జరుగుతున్న ఈ తిరుగుతుంటదే ఈ మనసు, ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతున్న మనసు వచ్చి టక్కన అక్కడ కూర్చుంటుంది. అక్కడి నుంచి మనం అదే పని మీద మనస వాచ కర్మణ ఆ పని మీద మనం శ్రద్ధ పెడతాం. అంటే ఎప్పుడు కూడా
త్రికరణ శుద్ధితో పని చెయ్యాలి, ఎప్పుడు 0 స్టేజ్ లో ఉండాలి అనేది ఓంకారం మనకి నేర్పించే విభూతి. యజ్ఞముల యందు జపయజ్ఞమును నేను. జపయజ్ఞము, జపం చేస్తారు. అంటే ఒకే మంత్రాన్ని లేదంటే ఒకే నామాన్ని అలా పదే 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 రిపీట్ చేయడం అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, అంతకు ముందు అధ్యాయంలో మనకు చెప్పారు నామ గుణ కీర్తనం అనేసి. అంటే ఆ నామం వెనకున్న గుణం ఏంటి అని తెలుసుకొని ఆ తత్వాన్ని మనలో అలవర్చుకోవడానికి మనకు ప్రేరణ ఇస్తుంది జపయజ్ఞం, జపం. ఇప్పుడు చాలా మంది పంచాక్షరి మంత్రము, అష్టాక్షరి మంత్రము జపిస్తా ఉంటారు, జపిస్తా ఉంటారు, జపిస్తా ఉంటారు. మొదట్లోనే ఏంటంటే ఏదో చదవాలి కదా, 108 సార్లు ఒకసారి మాల తిప్పాలి ఇలా చెప్తా ఉంటారు. ఇలా చెప్పగా 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 ఈ మంత్రం ఏంటి, ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఇది నాకు ఏమి ఇస్తుంది ఏంటి అని దాని మీదకి దృష్టి వెళ్తది. అలాగా వెళ్ళి వెళ్ళి ఆ మంత్రం యొక్క అధిష్టాన దేవత అంటే ఆ మాస్టర్ ఏంటి, ఆ మాస్టర్ యొక్క తత్వం ఏంటి, ఈ మాస్టర్ నుంచి నేనేం నేర్చుకోవాలి, ఆ శివతత్వం అంటే ఏంటి, ఆ నారాయణుడి తత్వం అంటే ఏంటి, ఇలాగ మన దృష్టి వాళ్ళ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం వైపు మెల్లమెల్లగా వెళ్తది. నిజంగా శ్రద్ధగా చేస్తే, ఏదో నామకే వాస్తే చేస్తే ఏదైనా సరే శ్రద్ధతో చేసిన దానికి చాలా అనుభవం వస్తుంది. శ్రద్ధ లేకుండా యాంత్రికంగా చేసేది ఏదైనా సరే ఒక యాక్టివిటీగానే మిగిలిపోతాయి, ఒక క్రతువుగానే మిగిలిపోతుంది. అన్ని యజ్ఞాలు నేనన్నారు, అన్ని గొప్పవే, జపయజ్ఞము నేను అన్నారు. అంటే ఈ నామ గుణ కీర్తనం ద్వారా ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు ఆ తత్వాన్ని తాను అవ్వడానికి ప్రయత్నిస్తాడు. మహాదేవుడు అలాగ ఉన్నారు కదా, సో నేను ఆయన భక్తులుగా ఉండాలంటే నేను అలాగ ఉండాలి కదా, నేను ప్రశాంతంగా ఉండాలి కదా, నిశ్చలంగా ఉండాలి కదా, నేను జ్ఞానం ఎప్పుడు సాధనలో ఉండాలి కదా. మహాదేవుడు ఎప్పుడు ఎలా ఉంటారండి, సాధనలో ఉంటారు. నేను కూడా సాధనలో ఉండాలి కదా, ఇలాగ మనలో ఒక రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకు జపయజ్ఞం హెల్ప్ చేస్తుంది. అందుకే జపయజ్ఞము నేను, ఇది అందులో ఉన్న విభూతి. స్థావరములలో హిమాలయమును నేను. స్థావరములు అంటే నివాస స్థలాలు. స్థావరం అంటే ఏంటండి, నివాస స్థలం. ఇందాక పర్వతములలో సుమేరు నేను, అంటే బాగా ఎదిగే పర్వతాల్లో సుమేరు పర్వతం అని చెప్పారు. ఇక్కడ ఏమన్నారు, స్థావరం అన్నారు. స్థావరం అంటే నివాస స్థలం. హిమాలయాలు ఎంత మంది సాధకులతో నివాస స్థలాలు, ఎన్నో ప్రాణికోటికి, ఎన్ని రకాల ఏమంటాము మూలికల చెట్లు, తర్వాత సూక్ష్మ శరీరధారులకి, వీళ్ళందరికీ కూడా సాధనకి చాలా హెల్ప్, ఏమంటాము కంఫర్ట్ గా ఉండే, సాధన చేయడానికి చాలా సుఖమయమైన మంచి వాతావరణంతో ఉన్న ప్లేస్ అన్నమాట స్థావరం, నివాస స్థలం హిమాలయాలు. అందుకే అంటే ఏంటి, మనం ఉండే స్థావరాన్ని, మనం ఉండే ప్లేస్ ని కూడా మనం హిమాలయాలంత పవిత్రంగా భావించాలి, అంత పవిత్రంగా ఉంచుకోవాలి, అంత పవిత్రంగా చూడగలగాలి. నాకు నీడనిచ్చేది ఏదైనా కూడా నాకు హిమాలయాలతో సమానం అనే భావన ఉన్నప్పుడు, చిన్న ఇల్లబ్బా, సింగిల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే బాగుండు, అస్సలు సదుపాయం లేదు, ఇండివిజువల్ హౌస్ అయితే బాగుండు, ప్రతి ఒక్కలము మనం మన నివాస స్థలం మీద ఎవరికండి ప్రేమ ఉంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తప్పు కనిపిస్తుంటది. మనకి ఇంత నీడనిస్తుందే, మనకి వర్షాభావ పరిస్థితుల నుంచి, వాతావరణం యొక్క ఇబ్బందుల నుంచి, శత్రు బాధల నుంచి, దొంగల బాధ నుంచి మనల్ని రక్షిస్తుందే, ఇది ఎంత ఉన్నతమైనది అని ఎప్పుడైనా అనుకుంటామా? తృప్తి. స్థావరాన్ని మన తల దాచుకోవడానికి మనకి ఉన్న ప్లేసు హిమాలయాలంత ఉన్నతమైనది. హిమాలయాలు నేను అన్నారు ఎందుకు, స్థావరములలో హిమాలయం నేను. హిమాలయాన్ని ఏమైనా బిల్డింగ్లు గట్రా కట్టారా, ఒట్టి గుహలు, చెట్లు, చేమలే ఉంటాయి. అలాంటి దాన్నే పరమాత్మ తన విభూతిగా చెప్పారు. దానికి ఒక ఉన్నతత్వాన్ని సంతరించుకుంది. ఎందుకు అంటే ఎంతమంది వచ్చినా కూడా అక్కడ నివసించవచ్చు, ఎవరిని కాదనదు.
అందరికీ ఉంటది. సూక్ష్మ శరీరంతో వచ్చిన, స్థూల శరీరంతో వచ్చిన పక్షులు, రకరకాల జీవ జంతువులు అన్నిటికీ ప్లేస్ ఉంటది. పెద్ద ప్లేస్. ఎవరిని కాదనరు. కదా! అదే విధంగా మన ఇళ్ళని కూడా మన నివాస స్థలాన్ని కూడా మనం అంత దివ్యంగా చూడగలగాలి. ఇది నాకిందులో అర్థమైన విభూతి. ఓకే మాస్టర్స్. మనం ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.